బొగ్గు మాఫియా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో తాజాగా వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్లకు పైగా ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఇందులో జార్ఖండ్లోని 14 ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని 24 చోట్ల సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో కీలక ఆధారాలను సేకరించినట్లుగా సమాచారం. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన సోదాల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. బొగ్గు మాఫియా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో తాజాగా వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్లకు పైగా ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఇందులో జార్ఖండ్లోని 14 ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని 24 చోట్ల సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో కీలక ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్లో చేపట్టినటువంటి సోదాల్లో భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.